నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సచిన్ టెండూల్కర్ శకం ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టుకు ఆశాకిరణాలుగా ఆవిర్భవించిన దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ర్యాంకింగ్స్ అనూహ్యంగా పడిపోయాయి. టాప్ 10 టెస్ట్ క్రికెట్ ప్లేయర్ల జాబితా నుంచి ఇద్దరు ఒకేసారి స్థానం కోల్పోయారు. ఇక టాప్ 10 జాబితాలోకి తాజాగా యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ వచ్చి చేరారు. అయితే బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. 15 ఏళ్లుగా భారత క్రికెట్ ను శాసిస్తూ ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమ టెస్ట్ ర్యాంకింగ్స్ ను కోల్పోయారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఈ ఇద్దరు తమ ర్యాంకింగ్ ను దారుణంగా కోల్పోయారు. టాప్ 6 స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఏకంగా 31వ స్థానానికి పడిపోగా, టాప్ 8 బ్యాటర్ గా ఉన్న విరాట్ కోహ్లీ 20వ స్థానానికి పడిపోయారు. వీరిద్దరూ గడిచిన 10 ఏళ్లుగా టాప్ 10 లో స్థానాన్ని సుస్థిరంగా కాపాడుకుంటున్న వారే. టాప్ 10 టెస్ట్ బ్యాటర్లలో జాబితాలో కొత్తగా యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ వచ్చి చేరారు. భారత్ నుంచి టాప్ 10 జాబితాలో ఉన్న బ్యాటర్లు కూడా వీరే. మొత్తం 811 పాయింట్లతో యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో ఉండగా 724 పాయింట్లతో రిషబ్ పంత్ 9వ స్థానంలో ఉన్నారు. టెస్ట్ ర్యాంకింగ్స్ మొదటి స్థానాన్ని ఇంగ్లాండ్కు చెందిన హ్యారీ బ్రూక్ మొదటిసారి దక్కించుకున్నారు. ఇటీవల కాలంలో విశేషంగా రాణిస్తున్న బ్రూక్ 898 పాయింట్లతో జో రూట్, విలియమ్స్ లాంటి వాళ్లను వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానం సాధించాడు. అయితే టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్ లో మాత్రం బుమ్రా మెరిశాడు. 890 పాయింట్లతో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 797 పాయింట్లతో రవిచంద్రన్ అశ్విన్ 5వ స్థానంలో, 786 పాయింట్లతో రవీంద్ర జడేజా 6వ స్థానంలో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో సౌత్ ఆఫ్రికాకు చెందిన కసిగో రబాడా 2వ స్థానం, ఆస్ట్రేలియాకు చెందిన హజిల్వుడ్ 3వ స్థానం, ప్యాట్ కమిన్స్ 4వ స్థానం దక్కించుకున్నారు. టెస్ట్ ర్యాంకింగ్స్ ఆల్ రౌండర్ల విభాగంలో భారత ఆధిపత్యం కొనసాగుతుంది. రవీంద్ర జడేజా మొదటి స్థానంలో, రవిచంద్రన్ అశ్విన్ 3వ స్థానంలో, అక్షర్ పటేల్ 9వ స్థానంలో నిలిచారు.